తెలియకుండానే మొట్టమొదటిసారి రామలక్ష్మణుల్ని చూడగానే ఆయన హృదయంలో ఒక పొంగి స్తోత్రం కింద పైకి ప్రవహించేసిందంటే ఆపాదమస్తకం పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు వర్ణన చేస్తూ అంతర్గతమైనటువంటి తేజస్సుతో సహా వాళ్ళు ఎంతటి ధర్మాత్ములో ఎంత ప్రకాశమున్నవారో వారు ఏమి చేయడానికి యోగ్యులో తెలుసుకున్నవారై వారు దేవతామూర్తులతో సమానమైన వారు అని చేసినటువంటి ఆ స్తోత్రాన్ని విని సంతోషించాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన అంటారు, ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నాభిభాషద. నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ ఇద్దరూ నాతో మాట్లాడటలేదు. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్వానరయూధప వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత. ఈ ఋష్యమూక పర్వత శిఖరం మీద సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన అన్నగారు వాలి. ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వాలి రాజ్యం నుంచి వెళ్ళగొట్టి రాజ్యాన్ని సుగ్రీవుడి భార్య రుమని కూడా హస్తగతం చేసుకున్నాడు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామవానర. అదిగో ఆ సుగ్రీవుడు పంపిస్తే నేను వచ్చాను. ఇది చెప్పమని చెప్పారా? ఇది చెప్పమని చెప్పలేదు సుగ్రీవుడు. కానీ ఆయనకి దర్శనం చేయగానే ఎంత నమ్మకం వచ్చిందంటే, నేను మాట్లాడినా సత్యం చెప్పేసినా నాకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి సుగ్రీవుడు నన్ను పంపాడు, నేను మీ దగ్గరికి వచ్చాను. నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, నా పేరు హనుమ అంటారు. యువాభ్యాం సహ ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్యమాం సచివం విత్తం వానరం పవనాత్మజం. మీరు నా ప్రభువు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేస్తే బాగుంటుంది. మీ ఇరువురు సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యమూకాధిహ ప్రాప్తం కామగం కామరూపిణం. నేను సన్యాసి వేషంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను సన్యాసిని కాను. ఇది వేషం కట్టానంతే. నాకు కామరూపం తెలుసు. కాబట్టి సన్యాసి వేషం వేసుకుని మీ దగ్గర సత్యం తెలుసుకోవడానికి వచ్చాను. నేను యథార్థానికి వానరాన్ని. నేను ఎక్కడికైనా సరే ఎగిరి వెళ్ళగలను, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను అని తను సన్యాసి వేషంలో ఉన్నాను అన్న విషయాన్ని చెప్పేశారు రామలక్ష్మణులతోటి. అంటే ప్రభు కార్యం మీద వచ్చిన సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి సుగ్రీవుడికి అపకారం కలిగేటట్టుగా ప్రవర్తించడం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. అసలు వారి తేజస్సులు చూడగానే ఆయనకి అంత విశ్వాసం వచ్చేసింది. ఇక వీరి దగ్గర దాచక్కర్లేదనుకున్నారు. ఉన్నదున్నట్టు చెప్పేశారు. రాముడు అన్నాడు, తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తం అరిందమా. రాముడు హనుమతో మాట్లాడలేదు. లక్ష్మణుడి వంక చూసి అన్నారు, లక్ష్మణ చూశావా ఎంత అందంగా మాట్లాడాడో. సుగ్రీవుని యొక్క సచివుట్ట, మంత్రిట, వాక్యజ్ఞం, తను మాట్లాడుతున్న మాట యొక్క అర్థాన్ని తాను బాగా తెలుసుకుని మాట్లాడినటువంటి వాడు, ఆ మాట మధురమధురంగా మాట్లాడినటువంటి వాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. ఋగ్వేదం తెలియనివాడు, యజుర్వేదం తెలియనివాడు, సామవేదం తెలియనివాడు ఇలా మాట్లాడలేడు. అయితే ఇక్కడ ఒక చిత్రం, హనుమ మాట్లాడిన మాటల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఎక్కడున్నాయి? మరి రామచంద్రమూర్తి ఎలా చెప్పగలిగారు ఈ మాట? ఆ 3 వేదాలు తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేడు అని ఎలా అన్నారు అంటే, ఋగ్వేదంలో రుక్కులు అంటారు ఆ శ్లోకములను, ఆ మంత్రములను. అవి దేవతలను స్తుతి చేస్తాయి. దేవతలను స్తుతి చేసేటటువంటి ఆ మంత్రములకే రుక్కులని పేరు. ఆ రుక్కుల యొక్క సమూహములకు స్తుతి అయితే సూక్తము అంటారు. సూక్తము అంటే సు ఉక్తము, బాగుగా చెప్పబడినది. శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఏదో భూ సూక్తం, నీళా సూక్తం, అలా సూక్తం అంటాం. అంటే బాగుగా చెప్పబడినది. ఇప్పుడు ఋగ్వేదంలోనే సూక్తములన్నీ ఉన్నాయి, అంటే స్తోత్రపాఠములన్నీ, అవి బాగా చెప్పినవి. అందుకని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఆ సూక్తం తీసుకుని మనం చెప్పి పూజ చేస్తాం. శ్రీ సూక్త విధానేనా అంటుంటాం కదా, పురుష సూక్త విధానేనా అంటూను. యజుర్వేదం యజ్ అంటే పూజించుట, కర్మకి సంబంధించింది. అందుకే యజ్ అంటే పూజించుట, ఆరాధించుట. యజ్ఞం అన్న మాట ఈ ధాతువులోంచే వచ్చింది. ఋగ్వేదంలో ఉన్నటువంటి సూక్తాన్ని తను స్వీకరించి వాక్కుగా వాడి, యజ్ఞం అంటే ఒక క్రతువుని నిర్వహించి ఒక కర్మ చేసి ఏ ప్రయోజనమును సిద్ధింపచేసుకోవాలో ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి మీరు చేసేటటువంటి ఒక కర్మకి యజ్ఞము అని పేరు.
అది అగ్నిహోత్రంతో కూడినదై ఉండొచ్చు, లేదా మీరు యజ్ఞ సమానంగా ఒక పూజని చేసి ఉండి ఉండవచ్చు. సామ అంటే మనస్సుకి శాంతినివ్వగలిగినది ఏదో దానికి సామ అని పేరు. సామవేదం అంటే మనసుకి శాంతినివ్వగలిగినది, అంటే దీర్ఘాలతో ఉంటుంది. ఇప్పుడు శాంతమైనటువంటి మనసు వలన సౌఖ్యం పొందేటట్లు చేయగలిగినటువంటి వేదం సామవేదం. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద వినీతస్య అని రామచంద్రమూర్తి అన్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈయన కనపడుతున్నటువంటి నా నరస్వరూపము వెనక ఉన్నటువంటి తేజస్సుతో కూడినటువంటి అసలు రహస్యాన్ని, అవతారాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు. ఒక నరుడిగా మాట్లాడినప్పుడు నా తేజస్సు సక్రమముగా అర్థమై దాన్ని స్తుతించగలిగిన వాడు, దీనిని పూజించడం తెలుసున్నవాడు. అందుకని భూమి మీద పడి ప్రణిపాతం చేశాడు ఆయన. ప్రణిపాతశ్చ అంటే మీకు గొప్ప పూజ్యభావన కలిగితే ఇక భూమి మీద మెల్లగా వంగి మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి పడకుండా, దీన్ని ఇలా పడేశాను అనుకోండి, ఇది ఢామ్మని పడిపోతుంది అంతే. అంతేగాని ఇదేం మెల్లిగా మోకాళ్ళు ఉంచి చేతులు ఉంచి అలా ఏం పడదు, గబుక్కుని కింద పడిపోతున్నావు కర్ర పడిపోయినట్టు. అలా పడిపోతే అంటే అసలు చూసి చూడగానే అబ్బా ఏమి పూజనీయులైపించి మీరు పడిపోయారనుకోండి, దానికి ప్రణిపాతం అంటారు. హనుమ ప్రణిపాతం చేశారు. ఇంత గొప్ప ప్రణిపాతం, పూజ, ఈ నమ్మకమే యజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఈ యజ్ఞానికి ఒక ఫలితం ఉంది. ఏమిటా ఫలితం? నాకు సుగ్రీవుడికి స్నేహం, సుగ్రీవుడికి రాజ్యము కలగడం, భార్య కలగడం. నాకేమిటి సౌఖ్యం? సీతమ్మ జాడ తెలియడం, రావణ సంహారమునందు వానల యొక్క సైన్య బలం నాకు తోడుగా రావడం. కాబట్టి ఇది సాధించాడు ఆయన. ఆ రుక్కులను యజ్ఞముగా మార్చి, యజ్గా మార్చి, యజుర్వేదాన్ని దాంట్లోకి తీసుకొచ్చి కార్యసాధన చేస్తున్నాడు. ఈయన వచ్చి మాట్లాడితే నాకు మనశ్శాంతి కలిగింది. ఈయన యథార్థమును ప్రతిపాదిస్తున్నాడు. నేను సుగ్రీవుడితో స్నేహం చెయ్యాలని వెతుకుతున్నాను, సుగ్రీవుడితో స్నేహం చేసుకోండని తనే వచ్చాడు సుగ్రీవ సచివుడు. కాబట్టి నా మనసుకి సౌఖ్యము శాంతికి కారకమయ్యాడు. కాబట్టి లక్ష్మణ, ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈయన మాటల్లో ఉన్నాయి. ఇది లేనివాడు ఇలా మాటల్ని తీసుకొచ్చి వేద ప్రయోజనాన్ని మాటలోకి తేలేడు. వేదములు బాగా తెలుసున్నవాడు కాబట్టి వేదము యొక్క ప్రయోజనాన్ని తన మాటలలోకి తెచ్చి వేదముల యొక్క స్వరూపంగా శ్లోకాల్ని నా దగ్గర చెప్పగలిగినటువంటి ప్రజ్ఞతో భాషించాడు. ఈయనకి వ్యాకరణం బాగా తెలుసున్నవాడు. న్యూన వ్యాకరణం కృత్సం అనేన బహుధాశ్రితం బహు వ్యాహరతానేన నకించిదపి శబ్దితం. చక్కటి మాట మాట్లాడాలి అంటే వ్యాకరణం తెలిసి ఉండాలి. వ్యాకరణం తెలిసి ఉంటే క్రియాపదంతో వాక్యాన్ని పూర్తి చేస్తూ అవతల వాళ్ళకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాక్య నిర్మాణం చేసి అపశబ్దములు రాకుండా చక్కగా ఉచ్చరించగలిగినటువంటి ప్రజ్ఞ కలుగుతుంది. ఇటువంటి ప్రజ్ఞ భాషించింది అంటే ఈయనకి వ్యాకరణం తెలుసు. అనయా చిత్రయా వాచ త్రిస్థాన వ్యంజనస్థయా కస్య నారాజ్యతే చిత్తం ఉద్యతాసే హరేరపి. ఈ మహానుభావుడు వక్షస్థలం నుంచి శబ్దమును పుట్టిస్తున్నాడు, కంఠము నుండి పుట్టిస్తున్నాడు, నాలుక నుండి పుట్టిస్తున్నాడు. అంటే 3 చోట్ల శబ్దం కట్టబడుతుంది. 3 చోట్ల శబ్దాన్ని ఎలా పలకాలో అలా పలుకుతున్నాడు. ఎంత స్వరం వాడాలో అంత స్వరం వాడుతున్నాడు. ఉద్వేగంతో లేదు, అవయవాలు కదలటం లేదు, అతిగా కదలకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇన్ని తెలిసుండి మాట్లాడుతున్నాడంటే ఇలా మాట్లాడగలిగినటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడు మంత్రిగా కలిగినటువంటి ప్రభువు ఏ కార్యాన్నైనా సాధించగలడు. ఇలా మాట్లాడేవాడు ఉంటే కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించేస్తాడు. అంత బాగా మాట్లాడాడు కదయా అని. ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణం గతయో నఘ. ఇటువంటి మహానుభావుడు సచివుడుగా ఉన్నటువంటి వారి కార్యం తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇవాళ ఈ హనుమతోటి సమాగమం, ఈ హనుమని మనం కలుసుకోవడం మన అదృష్టహేతువు అని రామచంద్రమూర్తి సంతోషించారు. హనుమ రాముని ప్రశ్న వేశారు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. కిమర్థం తం వనం ఘోరం పంపకానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాళం మృగాయుతం. ఈ పాములతో మృగములతో నిండిపోయినటువంటి ఈ వనంలోకి రామా మీరు ఎందుకు వచ్చారు?